హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ నుంచి. సో ఈ రోజు మీకు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ అయితే కంపెనీ వెంచర్స్ ఉన్నాయో బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే కంప్లీట్ ఆల్ వెంచర్స్ గురించి మీకు షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వచ్చేసి సో మీకు అన్నీ వచ్చేసి ఒకటే మీకు బ్రోచర్లో ఉంటుంది. సో వన్ బై వన్ చెప్తాను. ఫార్మ్ ల్యాండ్స్ విట్యాల మీకు షాద్ నగర్ దగ్గర రామేశ్వరం టెంపుల్ బ్యాక్ సైడ్లో జస్ట్ మీకు 6 కిలోమీటర్ దూరంలో 7,500 per స్క్వేర్ యార్డ్లో మనకు అవైలబుల్ ఉంది. ఇది ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ 121 స్క్వేర్ యార్డ్స్ 1 గుంటాస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి మనకు అదే రోడ్లో జస్ట్ మనకు బెంగళూరు హైవేలోనే మన రామేశ్వరం టెంపుల్లో మెయిన్ రోడ్ నుంచి మనకు గోల్డెన్ హైవే అనే వెంచర్ మీకు 10 కిలోమీటర్స్ పడుతుంది బెంగళూరు హైవేకి. ఇది జస్ట్ 10,000 per స్క్వేర్ యార్డ్లో ఉంది. ఆల్మోస్ట్ వెంచర్ అంతా డెవలప్మెంట్ అయిపోయింది. మనకు ఓవరాల్గా రోడ్స్ అండ్ ఇది వాటర్ ట్యాంక్ ఎవ్రీథింగ్ అన్ని వచ్చేసి మనకు డెవలప్మెంట్ అయిపోయింది. సో హోమ్స్ ద నేచర్ హోమ్స్ కమ్మదనం దగ్గర అండి ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది. సో కంప్లీటెడ్ సోల్డ్ అవుట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద కౌంటీ ఇది కూడా కంప్లీట్ సోల్డ్ అవుట్ వెంచర్. అండ్ ద ప్రైమ్ టౌన్ వచ్చేసి మనకు ప్రైమ్ టౌన్ బాలానగర్ విలేజ్ ఏదైతే ఉందో జస్ట్ బెంగళూరు హైవే నుంచి 1.5 కిలోమీటర్. అది కూడా మనకు విలేజ్కి ఎదురుగా ఆనుకునే ఉంటుంది. సో అది జస్ట్ మనకు 12,000 per స్క్వేర్ యార్డ్లో ఉంది. డిటిసిపి లేఅవుట్ లోన్ వస్తుంది మీకు. సో మీకు అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సిటీకి చాలా దగ్గర డెవలప్మెంట్ ఉంది. పోలేపల్లి సెర్చి మీకు డెవలప్మెంట్ చెప్పుకోవచ్చు ఈజీగా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకు షాద్నగర్ బస్ స్టాప్ నుంచి ఏదైతే రైట్ సైడ్లో పరిగి వెళ్ళే రోడ్ ఉందో పరిగి హైవే అది 150 వైడ్ రోడ్ మనకు రోడ్ అవుతుంది. సో అదే రోడ్లో మనకు కొందూరుకు విలేజ్ అని ఉంటుంది మనకు షాద్నగర్ నుంచి 15 కిలోమీటర్స్లో. సో మనకు 2 కిలోమీటర్స్ ముందే ఏదైతే కొందూరు విలేజ్ ఉందో అక్కడ మనకు త్రిబుల్ ఆర్ వస్తుందండి. సో త్రిబుల్ ఆర్కి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో మన వెంచర్ ఉంది, ద ఆర్చర్డ్ వెంచర్. సో ఇది వచ్చేసి మనకు 18 acres లో వెంచర్ చేయడం జరిగింది. సో దీంట్లో 12,500 per స్క్వేర్ యార్డ్ మీకు అనిపిస్తుంది అనుకుంటా. అండ్ ప్రైమ్ సిటీ అండి, ఇది ప్రైమ్ సిటీ వచ్చేసి మనకు 14,500 per స్క్వేర్ యార్డ్. ఇది వచ్చేసి మనకు సేమ్ షాద్నగర్ టోల్గేట్ అయితే ఉంది దానికి జస్ట్ బిఫోర్ రైట్ సైడ్లో రామేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి మనకు బెంగళూరు హైవే నుంచి జస్ట్ ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్స్ అండి. 2 కిలోమీటర్స్ లోపల మీకు మెయిన్ రోడ్కి ఉంటుంది. 14,500 డిటిసిబి రోడ్ విత్ లోన్ అవైలబుల్. రోడ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది. మనకు కొన్ని ప్లాట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ గోల్డెన్ హైవే వచ్చేసి మీకు ఏదైతే షాద్నగర్ టోల్గేట్ ఉందో జస్ట్ బిఫోర్ ఒక హాఫ్ కిలోమీటర్ బిఫోర్ 200 మీటర్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కి 200 మీటర్స్ అనమాట బెంగళూరు హైవేకి. సో దాంట్లో మనకు 1 or 2 ప్లాట్స్ రెండే ఉన్నాయండి. 2-3 ప్లాట్స్ ఏదో ఉంటుంది. సో అది కూడా డిటిసిపి లేఅవుట్. సో రెడీ టు కన్స్ట్రక్షన్ మీకు మెయిన్ హైవే పక్కనే ఉంటుంది. అండ్ ప్యారడైజ్ టౌన్షిప్ వచ్చేసి మనకు కొత్తూరు దగ్గర అండి ప్యారడైజ్. సో ఇది మనకు షాద్నగర్కి కొత్తూరుకి మిడిల్లో ఉంటుంది. ఇది కూడా మీకు జస్ట్ ఒక హార్డ్లీ ఒక 300 మీటర్స్ వస్తుంది మీకు మెయిన్ బెంగళూరు హైవే నుంచి. సో హెచ్ఎండిఏ లేఅవుట్ అండి 20,500 per స్క్వేర్ యార్డ్. కంప్లీటెడ్ ఆల్ డెవలప్మెంట్స్ అన్నది మనం కంప్లీట్ చేసి ఉంచాము. అండ్ స్టేటస్ సింబల్ ఏదైతే ఉందో స్టేటస్ సింబల్ అది కూడా షాద్నగర్ దగ్గర వస్తుంది. షాద్నగర్ బస్ స్టాప్ రాకముందే మీకు ఒక 1.5-2 కిలోమీటర్స్ ముందే మీకు వెంచర్ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెంచర్. బెంగళూరు హైవే కానుకొని ఒక 100 మీటర్స్ కూడా ఉండదు మీకు. చాలా మంచి ప్రాజెక్ట్. 26,500 per స్క్వేర్ యార్డ్. ఆల్మోస్ట్ మనకు ఒక 10 ప్లాట్స్ కూడా మనకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా షార్ట్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మీకు ముంబై హైవే గురించి చెప్తాను. సో ముంబై హైవేలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పెద్ద ప్రాజెక్ట్ ఉండే ఒకటి సిరివనం వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్లో జస్ట్ ఏదైతే పటాన్ చెరువు ఉందో ఆ సర్కిల్ నుంచి మనకు ఇంద్రేశం రోడ్డు మీకు నర్సాపూర్ వెళ్ళే రోడ్లో జస్ట్ ఒక 10 కిలోమీటర్స్లో బేగంపేట అనే విలేజ్ దగ్గర టోటల్గా 35 acresలో పర్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపీస్గా మనము అనౌన్స్ చేసి 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ 500 స్క్వేర్ యార్డ్స్గా మనం దీంట్లో డివైడ్ చేసాము. సో దీంట్లో రోడ్స్ మనకు 33 and 30 feet రోడ్స్ అవైలబుల్గా ఉంటుంది. సో చాలా తక్కువ కాస్ట్ మనకు హెచ్ఎండిఏ లిమిట్స్లో మనకు ఆ ఏరియాలో చాలా దగ్గరలో మనకు అవైలబుల్గా ఉంది ఈ ప్రాపర్టీ. సో ఇది మీకు చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అది మీకు సైట్ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సిగ్నేచర్ సిటీ వచ్చేసి మీకు సదాశివపేట. సో మెయిన్ టౌన్కి మెయిన్ హైవేకి జస్ట్ పక్కనే మీకు ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. సో డిటిసిపి లేఅవుట్ అది అక్కడ 23,500 per స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంది. వన్ మోర్ వచ్చేసి బాలాజీ టౌన్షిప్ మనకైతే ఉందో ఇది సంగారెడ్డి దగ్గర సంగారెడ్డి సర్కిల్ నుంచి మీకు మల్కాపూర్ సర్కిల్ ఉంటుంది కదా జస్ట్ అది ఫ్లైఓవర్ క్రాస్ అవ్వగానే ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ అండి మీకు 1 కిలోమీటర్ పడుతుంది మెయిన్ ముంబై హైవేకి. సో ఇది వచ్చేసి 26,500. చుట్టుపక్కల మొత్తం మీకు ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ రో హౌస్ కంప్లీట్ అయ్యి ఉంది. సో
ఇది కూడా మీకు బెస్ట్ వెంచర్. ఇందులో నుంచి మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా ప్రతి ఒక్క ప్రాపర్టీ హైవేకి, విలేజ్కి, టౌన్కి మనకు ఆనుకొని మంచి డెవలప్మెంట్ తోటి మీకు చాలా తొందరగా అప్రిషియేట్స్ అంటే మీకు ఏవైతే ఇంక్రీజ్మెంట్ ఏవైతే వస్తుందో సో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీరు ప్లాన్ చేసుకోండి సైట్ విజిట్కి. కంప్లీట్గా ఆల్ వెంచర్స్ ఉన్నాయి. మీరు బెంగళూరు హైవే చూసుకుంటారా లేకుంటే ముంబై హైవే మీ చాయిస్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ చేయండి, సైట్ విజిట్ చూసుకోండి. థ్యాంక్ యూ.